ఓం నమో వెంకటేశాయ. పాపచార దారుణ కామతార పారణ గోవింద గోవింద. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేషః నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే అని మానవజాతిని ఉద్దేశించి వేదవ్యాస మహర్షి గారు ఒక ప్రశ్నను సంధించారు, ఒక ఉపదేశాన్ని కూడా చేశారు. నేను చేతులు పైకెత్తి ఎలుగెత్తి అరుస్తున్నాను. ఈ ధర్మం వలనే, ఈ లోకం వలన, ఈ లోకంలో ధర్మం వలన మాత్రమే మీకు అర్థకామాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నటువంటి ప్రతి ప్రయోజనం ధర్మం వలన సిద్ధిస్తుంది. ఇటువంటి ధర్మాన్ని మీరు శ్రద్ధగా ఎందుకు సేవించడం లేదు? ధర్మాన్ని శ్రద్ధగా సేవించినట్లయితే, ధర్మాచరణ మార్గంలో చక్కగా నడుచుకున్నట్లయితే మీకు కావలసినటువంటి కోరికలన్నీ తీరుతాయి, మీకు సమస్త పురుషార్థాలు తప్పకుండా దరిచేరుతాయి అని ప్రశ్నను, ఉపదేశాన్ని రెండు కలగలిపి వేదవ్యాస మహర్షి గారు ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. మనము ఆ ప్రశ్నకు సమాధానంగా ధర్మ మార్గ సంచారంలో మనకున్నటువంటి ఆస్తిక్య బుద్ధిని ప్రదర్శించుకుంటూ మనకు మనమే ధర్మ మార్గంలో మనను సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో ఈవేళ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని సంకల్పవాక్యాలను చదువుకుని ధర్మ సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేద విభాజకః కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున పరమాత్మ మనందరికీ శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనే శ్లోకంలో వారికి విహితమైనటువంటి కర్తవ్యాలను ఆయా మానవులకు ధర్మశాస్త్రం విధించినటువంటి ధర్మాలను శ్రద్ధగా వారు చేసుకోవాల్సిందే. అలా కాకుండా మాకు నచ్చింది అనే కారణంతో వారికి విధించిన ధర్మం కాకుండా మరొక ధర్మాన్ని అనుసరించే మాట అయితే, పరధర్మాన్ని గనక అవలంబించే మాట అయితే వారికి ఏ రకమైన అభివృద్ధి ఉండదు. ఆ బాగా అనుష్ఠానం చేసుకునేటువంటి పరధర్మం కంటే కూడా కొద్దిగా అరకొరగా చేసుకునేటువంటి సాధారణ ధర్మం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి, తనకు తెలివి వచ్చిన దగ్గర నుంచి, తనకు తెలిసిన దగ్గర నుంచి స్వధర్మాచరణ మార్గంలోనే ఉండాలి. అది జీవితపు చివరి క్షణం వరకు అంటిపెట్టుకుని ఆ ధర్మ మార్గాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. పరధర్మాన్ని ఏ దశలోనూ ఏ అవస్థలోనూ మనిషి దగ్గరకు తీసుకురాకూడదు. ఆ పరధర్మం మనిషిని భయాందోళనకు గురి చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మనం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం. వేదవ్యాస మహర్షి గారు కూడా చేతులెత్తి ఎలుగెత్తి ఉద్ఘోషించిన విషయం ఇదే. ధర్మ మార్గంలో ఉన్నవారికి సమస్త సన్మంగళాలు జరుగుతాయి. ధర్మ మార్గంలో ఉన్నవారి మంచి కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. ధర్మ మార్గంలో ఉండేవారికి సన్మంగళాలు అంటే సత్సంపదలు బాగా కలుగుతాయి. అటువంటి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అక్కర్లేని దారులలోకి వెళ్ళి అనవసరమైనటువంటి సంపదలను, అనవసరమైనటువంటి కోరికలను పెంచుకుని మానవులు తమకు తామే హాని చేసుకుంటున్నారు. అటువంటి హాని నుండి మానవులు చాలా దూరంగా వెళ్ళవలసి ఉన్నది అని వేదవ్యాస మహర్షి గారే ఈ శ్లోకానికి వ్యాఖ్యానంలాగా చెప్పారు. మనం ఆ విషయాన్ని ఎంతో కొంత అర్థం చేసుకున్నాం. ఎంతో కొంత దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాం. అయితే పరమాత్మ చాలా శ్లోకాలుగా తన సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదన చేసి, ఆ సిద్ధాంతాన్ని కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది అనుసరించరు. అనుసరించని వారు చాలా నష్టపోతారు, అనుసరించేవారు మంచి లాభాలను పొందుతారు అని చెప్తూనే ఉన్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాహ అనే శ్లోకం నుండి ప్రారంభించి పరమాత్మ చెప్పినటువంటి సిద్ధాంతం సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేకుండా సత్కర్మాచరణ చేయటం అనేటువంటిదే సిద్ధాంతం. ఈ సత్కర్మాచరణ బాగా చేయగా మనస్సు శుద్ధపడిన తరువాత, మనస్సు శుద్ధిని పొందిన తరువాత జ్ఞాన మార్గంలోకి ప్రవేశించటం అని ఇదే సిద్ధాంతం యొక్క రెండవ పార్శ్వం. ఆ పార్శ్వాన్ని పరమాత్మ కొంత సూచన చేశాడు, కొంత వివరించాడు, చాలా వివరించబోతున్నాడు. ఇలా ఉండగా పరమాత్మ చెప్పినటువంటి సిద్ధాంతాలను కొంతమంది అనుసరించటం లేదు. ఎందుకు అనుసరించటం లేదు అంటే దానికి పరమాత్మే చాలా కారణాలు చెప్పాడు. ఏ త్వేతదభ్యసూయంతః అని. శ్రద్ధ లేని వాళ్ళు నా మీద అసూయతోనూ మరొక దుష్కారణంతోనూ నా సిద్ధాంతాలను వాళ్ళు సరిగ్గా పాటించటం లేదు. పాటించకపోవటం వలన వారే చాలా నష్టపోతున్నారు అని కూడా ప్రత్యేకించి చెప్పాడు. అది విన్న తరువాత అర్జునుడికి కానీ మనకు కానీ ఒక సందేహం రావచ్చు. పరమాత్మ చెప్పినటువంటి హేతువులలో శ్రద్ధాహాని తథా అసూయ దుష్టచిత్తత్వమూఢతే ప్రకృతేర్వశవర్తిత్వం రాగద్వేషౌ చ పుష్కలౌ పరధర్మ రుచిత్వంచ ఇత్యుక్తాః దుర్మార్గవాహకాః అని. మానవులను దుర్మార్గంలోకి నడిపించేటువంటి దుర్లక్షణాలు పరమాత్మ 4-5 శ్లోకాలు వెనక నుంచి చెప్పుకుంటూ వస్తున్న దుర్లక్షణాలు ఇవి. శ్రద్ధాహాని, శ్రద్ధ లేకపోవటం, ఆస్తిక్య బుద్ధి లేకపోవటం, మనకు కనిపించేదే ప్రపంచం, మనకు కనిపించని ఏ ప్రపంచమూ లేదు, ఏ లోకమూ లేదు, పై జన్మ లేదు, పై జన్మలో మనం పుట్టడం మళ్ళీ లేదు అనేటువంటి నమ్మకం కలిగి ఉండటం, లేదా పరలోకం ఉన్నది అనే నమ్మకం లేకపోవటం శ్రద్ధాహాని.
అలాగే అసూయ పరమాత్మ చేస్తున్నటువంటి మంచి ఉపదేశం మీద దోషారోపణ చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉండటం. అసూయ. దుష్టచిత్తత్వం, మనస్సుని మనమే దోషాలతో నింపుకోవటం. ఏ రకమైనటువంటి సదుపదేశం చేసినా చెవికెక్కించుకునేటువంటి లక్షణం లేకపోవటం. అలాగే ప్రకృతేర్వశవర్తిత్వం. ప్రకృతి అంటే ఇంతకుముందు పరమాత్మ చెప్పాడు, ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి అనే చోట పూర్వజన్మ సంస్కారాలు, ఆ సంస్కారాలు ఎలా ఉంటే అవి ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవటం. ప్రకృతేర్వశవర్తిత్వం. అట్లాగే రాగద్వేషవు. రాగము మనకు అనుకూలమైనటువంటి విషయం మీద, మనకు నచ్చిన విషయం మీద కోరిక, మనకు నచ్చని విషయం మీద ద్వేషం. రాగద్వేషౌచ పుష్కలౌ. ఇవి మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి. శ్రద్ధ కంటే, అనసూయ కంటే, సద్గుణాల కంటే రాగద్వేషాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. వీటన్నిటినీ మించి నువ్వు ఫలానా ధర్మాన్ని ఆచరించాలి, నువ్వు ఈ రకంగా నడుచుకోవాలి, ఈ రకంగా నడుచుకోవద్దు, నడుచుకోకూడదు అని చెప్తే ఏ రకంగా నడుచుకోవద్దు అన్నారో దాని మీదే ఎక్కువ రుచి ఉండటం. ఈ రకంగా నడుచుకోమని చెప్పారు, దాని మీద ఏమాత్రం శ్రద్ధ ఉండదు. ఇలా ఉండొద్దు, ఇది మంచి దారి కాదు అని అంటే ఆ వైపు ఎక్కువ రుచి కలిగి ఉండటం, ఆ వైపు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించటం అనేటువంటి గుణాలు. ఇంకా లెక్క పెడితే ఎన్నో గుణాలు, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు చాలా ఉన్నాయి పరమాత్మ చెప్పినటువంటి గుణాలు. ఈ గుణాలలో, ఈ దుర్గుణాలలో ఏ దుర్గుణం వలన మనిషి ధర్మ మార్గం నుండి బయటపడి పాప మార్గంలోకి వస్తున్నాడు, ఏ దుర్గుణం మనిషిని బాగా తోస్తోంది, ఏ దుర్గుణం మనిషిని చెడుదారిలోకే నడవమని ప్రోత్సహిస్తోంది అని ఒక సందేహం మనకు తలెత్తుతోంది, అర్జునుడికి కూడా తలెత్తుతోంది. పరమాత్మ కొంత దీని మీద వివరణ ఇచ్చి ఉన్నాడు ఇంతకుముందు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే చోట కొంత వివరణ ఇచ్చాడు. వస్తువుల మీద మితిమీరిన ఆసక్తి, మితిమీరిన కోరిక, ఇవన్నీ కూడా క్రమంగా మనిషిని వినాశం వైపు పరిగెత్తిస్తున్నాయి, వినాశం వైపుకు మనుషుని తోసేస్తున్నాయి అని అక్కడ పరమాత్మ ఒకసారి చెప్పాడు. ఇక్కడ కూడా దుర్గుణాలని ప్రత్యేకించి ప్రస్తావించాడు. ఈ దుర్గుణాలలో ప్రధానమైన దుర్గుణం ఏది, ప్రధానమైనటువంటి ప్రయోజకం అంటే ప్రధానంగా ప్రేరేపించేది ఏది, ప్రేరకమైనటువంటి దుర్గుణం ఏది, ఆ దుర్గుణాలకెల్లా రారాజు అయినటువంటి గుణం ఏది అని ఒక సందేహం తలెత్తుతోంది. పరమాత్మ చెప్పిన పూర్వ విధానం ప్రకారం వస్తువుల మీద గనక ఆసక్తిని తగ్గించుకుంటే, అనవసరమైనటువంటి ఆసక్తిని తగ్గించుకుంటే ఈ పాపాచరణం మీద ఎక్కువగా మనస్సు పోదు. అనవసరమైన ఆసక్తి తగ్గిన చోట కోరిక వరుసగా వచ్చేటువంటి దుష్పరిణామాలన్నీ తగ్గే అవకాశం ఉన్నాయి. కానీ మనం సరిగ్గా తెలుసుకోవాలి, మన సమస్యను మనం బాగా సరిగ్గా గుర్తిరిగి ఆ సమస్య ఉన్న చోటే మనం మందు వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సందేహాన్ని మనం కలిగి ఉంటే తప్పులేదు అని అనుకోవచ్చు. అందువలన అర్జునుడు కూడా ధైర్యంగా ఇటువంటి సందేహాన్ని పరమాత్మ ముందు వెలిబుచ్చుతున్నాడు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అని. కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. ప్రతి మనిషి సరి అయిన దారిలో నడవాలి అని అనుకుంటాడు. నేనేదో తప్పుడు దారిలో, చెడు దారిలో నడవాలి అని సహజంగానే అనుకునే వాళ్ళు అరుదేమో, తక్కువేమో. ప్రతి మనిషి సవ్యమైన దారిలో నడవాలనే అనుకుంటాడు, తను సర్వోత్తముడుగా ఉండాలి అనే అనుకుంటాడు. కానీ ఆ దారిలో నడవలేడు. అందరూ నడవలేరు, అందరూ నడిచినా మొత్తంగా నడవలేరు. అలా కాకుండా ఒక అడుగు అటు పడటం కానీ,
మొత్తం 2 అడుగులు అటు పడిపోవటం కానీ లేదా అక్కడే ఉండిపోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. పాపం చరతి, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి పాప మార్గం మీద ఆసక్తిని లేదా ఆ పాప మార్గం మీద అడుగులు వేసేటువంటి తత్వాన్ని మనిషి బాగా పెంచేసుకున్నాడు. ఆ పాప మార్గంలో నడవటం అనేది మనిషి యొక్క స్వభావం కింద కూడా మారిపోతున్నట్లుగా ఉంది. పాపం చరతి. ఈ పాపాచరణకి, ఈ అధర్మాచరణకి కారణం ఏమిటి? కేన ప్రయుక్తోయం, ఆ మనిషిని పాపకర్మ వైపుకు ప్రేరణ చేసేటువంటి శక్తి ఏంటి? పాపకర్మ దిశగా మనిషిని అడుగులు వేయించే దిక్సూచి ఏంటి? పాపకర్మ వైపుకు తోసేటువంటి బలం ఏమిటి? కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. ఎలా, ఎందుకు ఇలా తోసే వస్తువు ఏమిటి అని అడుగుతున్నాం మనం. అంటే అనిచ్ఛన్నపి, పాపకర్మాచరణ చేయాలి, తప్పులు చేయాలి అనే కోరిక ఏమీ లేదు. అనిచ్ఛన్నపి, ఎవరికి అలాంటి కోరికలు లేవు, లేదా కనీసం ఎక్కువ మందికైనా అలాంటి కోరికలు లేవు. తప్పు చేద్దాము అనేటువంటి కోరికలు ఎక్కువ మందికి లేనే లేవు. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ, వృష్ణి వంశంలో పుట్టినటువంటి ఓ శ్రీకృష్ణుడా, బలాదివ నియోజిత, ఎవరో బలవంత పెట్టి ఆజ్ఞాపించి ఈ పని చేయిస్తున్నట్లుగా, ఎవరో ప్రేరేపించడం మాత్రమే కాకుండా నువ్వు ఇలా పాపం చేయకపోతే నేను ఊరుకోను అన్నట్లుగా, ఎవరో తోసేస్తున్నట్లుగా, ఎవరో ముంచేస్తున్నట్లుగా ఇందులో మునిగిపోతూ ఉన్నాడు. బలాదివ నియోజిత, రాజుగారు ఆజ్ఞాపిస్తే భయపడినటువంటి సేవకుడు ఏ పని చేయడానికైనా ఎలా తెగబడతాడో అట్లా తెగబడినట్లుగా పాపం చేస్తున్నాడు. బలాదివ నియోజిత, బలవంతంగా ఎవరో చేయిస్తున్నట్లుగా, బలవంతంగా ఎవరో ఆజ్ఞాపించి లాగేస్తున్నట్లుగా పాపకర్మం వైపు మానవుడు వెళ్ళిపోతున్నాడు. దానికి అసలు కారణం ఏమిటి? నువ్వు చెప్పిన కారణాలన్నీ చాలా ఉన్నాయి. ఇందులో ఏదో ఒక కారణం ఉందా, లేదా అన్నీ కారణమేనా, లేదా కొన్ని కారణమా? అన్నీ కారణం అనుకుంటే ఇంతకుముందే మనం చాలా పెద్ద లిస్టు చదువుకున్నాం. ఈ లిస్టులో ఉండే వాటన్నిటినీ పోగొట్టుకోవాలి. అప్పుడు ఆ పాపకర్మాచరణ అనేది పోతుంది. లిస్టు ఇంతే ఉందా, ఇంకా పెద్దదుందా? ఇలాంటివి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటే కనుక వాటిని రూపుమాపుకోవటంలోనే కాలం గడిచిపోతుంది. ఆ దారి నుండి బయటకు వచ్చి ధర్మాచరణం చేసేటువంటి శక్తి తగ్గిపోవచ్చు. కొన్ని అని అనుకుంటే ఏమిటా కొన్ని? లేదు, ప్రధానంగా ఒక్కటి ఉంది అని అనుకుంటే ఆ ఒక్కటి ఏంటో చెప్పండి. దాన్ని జాగ్రత్త చేసుకుని, దాన్ని జాగ్రత్త చేసుకోవటం ద్వారా మిగతా దుర్గుణాలేవి దరిచేరకుండా చూసుకుని ఈ పాపకర్మాచరణం నుండి బయటకు పడి ధర్మాచరణ మార్గంలో నిలిచే ప్రయత్నం చేస్తాము అని మనందరము లేదా మనందరి తరపున అర్జునుడు అడుగుతున్నాడు. ఏమిటి ప్రత్యేకించి అర్జునుడి యొక్క సందేహం? కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని అంటున్నాడు. ఏమిటి అంటే, పరమాత్మ చెప్పినటువంటి విషయం అర్జునుడికి కొంత అనుభవంలో ఉంది, కొంత చెవికెక్కింది. ఏమని ఎక్కింది అంటే, రాగద్వేషాలకు లోనైనటువంటి ప్రతి మనిషి తనకు తానే కీడు చేసుకుంటున్నాడు. తనకు తానే చాలా కీడు చేసుకుంటున్నాడు. కీడు చేసుకోవటం అనేది మాత్రం ఉన్నదే, తనకు తానే చాలా హాని చేసుకుంటున్నాడు అనే మాట నిజమే. ఆ హానిని పాపం అని అనుకుంటున్నాడు అర్జునుడు. తనకు తాను చేసుకునేటువంటి హాని ఎంత తీవ్రమైన పాపం! ఇతరులకు చేస్తే ఒక పాపం, తనకు తాను చేసుకునేది మహాపాపం. అటువంటి మహాపాపాన్ని, తనకు తానే అనర్థాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నాడు, కీడు చేసుకుంటున్నాడు, హాని చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నాడు? కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. ఆ ఒక్క కారణం తెలిసిందా, దాని మీద దృష్టి పెట్టి దాన్ని గనక కొట్టేస్తే ఇంకా ఈ పాపం చేసేటువంటి అవకాశమే ఉండదు. ఈ అనర్థాన్ని తెచ్చిపెట్టుకునేటువంటి అవకాశం ఉండదు, అవసరం లేదు. అనర్థం తెచ్చుకోవడం ఎవరికైనా ఇష్టమా? ఎవ్వరికీ ఇష్టం లేదు. మనకు ఇష్టం లేనటువంటి ప్రయోజనం, పైలోకంలో ఇలాంటివి కష్టాలు పడతావు అని కానీ, పై జన్మలో ఇన్ని కష్టాలు పడతావని కానీ, పై జన్మ దాకా అక్కర్లేకుండా కొంచెం వయసు మళ్ళిన తర్వాత కష్టాలు పడతావని, అంతదాకా కూడా అక్కర్లేకుండా ఇంకొంచెం ఏడాది పోతే ఇన్ని కష్టాలు పడతావని, ఇవన్నీ కాకుండా
రేపు అన్నా మరుక్షణం అన్నా ఎంత చెప్పినా సరే ఇష్టపడరు. ఏమీ వద్దు, మనకు ఏ రకమైన కష్టము వద్దు, అనిచ్ఛన్నపి. కానీ అదే పని చేస్తున్నాడు. నువ్వు ఇంత చేస్తే మాత్రం నీకేదో పై ఫలితాలు సరిగ్గా ఉండవు అని చెప్తే నిజమని నమ్ముతున్నాడు. కానీ అనిచ్ఛన్నపి, మనసులో కూడా ఏ రకమైన ఇష్టం లేకపోయినా సరే అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎంత అలాగే ప్రవర్తిస్తున్నాడంటే ఎవరో ఆజ్ఞాపించినట్లుగా ఉంది. ఆజ్ఞాపన ఎలా ఉంది? ఆజ్ఞ ఎలా ఉంది? సవ్యంగా నడుచుకోనుంది. ఎలా ప్రవర్తిస్తున్నాడు? అపసవ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సవ్యంగా ప్రవర్తించమనే ఆజ్ఞ ఉంటే ఎవరో ఆజ్ఞాపించినట్టుగా అపసవ్యంగా ప్రవర్తించే మానవుణ్ణి ఏం చెయ్యాలి? వీడి యొక్క అసలు మూల దోషం ఎక్కడ ఉంది? ఎవరో బలవంత పెట్టినట్టుగా, ఎవరో ఆజ్ఞాపించినట్టుగా ఇక్కడ ఉన్నాడే. ఆ మానవుల్లో అర్జునుడు, నేను ఇలా ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారణం ఏమిటి? నేనొక్కడనే ఉదాహరణం కావక్కర్లేదు, దుర్యోధనుడు ఒక్కడే ఉదాహరణం కావక్కర్లేదు, ఎవరు ఉదాహరణం కాదు. మానవులలో ఈ రకమైన ప్రవృత్తికి హేతువు ఏమిటి? అది నువ్వు నాకు చెప్పాలి అని. ఎందుకు చెప్పాలి అంటే, ఎందుకు చెప్పాలో ఒక సంబోధన ద్వారా ఎందుకు చెప్పాలి అనే విషయాన్ని నిరూపిస్తున్నాడు. వార్ష్ణేయ అని. వార్ష్ణేయ అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశంలో వృష్ణి అని ఒక పెద్ద ఆయన ఉండేవారు. అందువలన ఆ వంశానికి వార్ష్ణేయ వంశమని, వృష్ణి వంశమని పేరు ఉంది. అటువంటి వృష్ణి వంశంలో పుట్టినవాడా అని సామాన్యమైన సంబోధన. ఆ వృష్ణి వంశం అర్జునుడికి మాతామహ స్థానం. అంటే తల్లి తండ్రికి చెందినటువంటి వంశం అది. అందువలన నాకు మాతామహ స్థానంలో ఉండేటువంటి వంశంలో ఉన్నవాడివి నువ్వు, నాకు దగ్గర బంధువువి, నాకు బావవి. అందువలన ఇంత దగ్గర వాడివి కాబట్టి రహస్యంగా ఉన్నా సరే నువ్వు నాకు చెప్పాల్సిందే, తప్పించుకోవడానికి వీల్లేదు. అదేదో దేవరహస్యమయ్యా లాంటివి దోషాలన్నీ చెప్పకూడదు అని అనటానికి వీల్లేదు. ఎంత బ్రహ్మరహస్యమైనా మనం బావమరుదులం, మనం చెప్పేసుకోవాల్సిందే అని ఒకటి. రెండవది చాలా ముఖ్యమైనటువంటి తాత్పర్యం, బ్రహ్మవిదాం ఆనందామృతం వర్షతి ఇది వార్ష్ణేయ. లేదా బ్రహ్మవిదాం ఆనందామృతం వర్షతి ఇది వృష్ణి, తేన ప్రతిపాద్య వార్ష్ణేయ అని. బ్రహ్మజ్ఞానులకు ఆనందామృతాన్ని వర్షించేటువంటిది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు చెప్పేటువంటి తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన వాడు ఈ పరమాత్మ. ఆ పరమాత్మను వార్ష్ణేయ అని పిలవటం ద్వారా ఉపనిషత్తులు చెప్పేటువంటి పరమాత్మ స్వరూపానివి నువ్వే అందరి హృదయాలలో నెలకొని ఉన్నావు, నువ్వే సర్వవ్యాపకుడివి. నువ్వు తప్ప ఈ దోషాన్ని ఇంకొకళ్ళు చెప్పే అవకాశం లేదు. పరమాత్మవు నీకు మాత్రమే ఈ దోషాన్ని గుర్తించి ఇతరులకు ఉపదేశం చేసేటువంటి అధికారము, హక్కు, జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి. అటువంటి శక్తి కూడా నీకు ఒక్కడికే ఉంది. అందువల్ల నాకు ఆ ఆనందామృతం కోసం, అంటే మోక్షపర్యంతం, ఏ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న ఫలితాలు కూడా కాదు, మోక్షం వరకు ఉండేటువంటి అన్ని మంచి ఫలితాలు రావాలి అంటే నా యొక్క ప్రవృత్తి సవ్యంగా ఉండాలి. నా యొక్క ప్రవృత్తి సవ్యంగా ఉండాలి అనంటే నన్ను అపమార్గంలోకి తీసుకువెళుతున్నటువంటి ప్రధాన దోషాన్ని నేను గెలవాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే దాన్ని కొట్టేయాలి. దాన్ని కొట్టాలి అంటే అదేంటో తెలియాలి. అదేంటో తెలియాలంటే నువ్వే చెప్పాలి. నువ్వు తప్ప ఇంకొకరు చెప్పే అవకాశం లేదు. కాబట్టి వార్ష్ణేయ, నువ్వు నాకు దగ్గర బంధువువి, బావవి. ఇంతే కాకుండా నువ్వు పరమాత్మవి. ఇంత దగ్గర వాడివి, పరమాత్మవి కాబట్టి, అన్నీ తెలిసినవాడివి కాబట్టి నాకు నువ్వు చెప్పు, దాన్ని పోగొట్టుకునేటువంటి ఉపాయాన్ని చెప్పు, దాని గురించిన వివరణ ఇవ్వు. నేను కూడా ఏదో విధంగా శ్రమ చేసి, ప్రయత్నం చేసి ఈ పాప మార్గం నుండి బయటపడి ఆ ధర్మాచరణ మార్గంలోకి ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అని శ్రద్ధగా, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని ప్రశ్న వేశాడు. పరమాత్మ అర్జునుడు అనుకున్నట్లుగానే అందరి హృదయాల్లో ఉండేవాడు. అందరి మనసులు పరమాత్మకు తెలుసు.
అర్జునుడు ఏ రకంగా ప్రశ్నిస్తున్నాడు, అర్జునుడి యొక్క సంస్కారం ఏమిటి, అర్జునుడికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది, అర్జునుడితో పాటు మనమందరం కూడా ఉన్నాము, మనందరికీ కూడా ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అనే విషయాన్ని పరమాత్మ చాలా చిటికలో తెలుసుకున్నాడు. అర్జునుడు అడుగుతున్నది నేను కొట్టవలసిన లక్ష్యం ఏమిటి అని. అర్జునుడు ధనుర్ధరుడు కదా, బాణాలు వేసేవాడు. బాణాలు వేసేవాడికి ఏం కనిపించాలి? లక్ష్యం కనిపించాలి. లక్ష్యం ఎలా కనిపించాలి? ఏదో చెట్టు, కొమ్మ, ఆకు, పువ్వు, చిలక, చెట్టు, దానికి ఏదో కన్ను ఇలా అనటానికి వీల్లేదు. ఆ కన్ను ఏమిటో కనిపించాలి. ఆ కన్ను కనిపించినప్పుడు అర్జునుడు అటువైపు కొట్టగలడు. ఇప్పుడు పరమాత్మ చెప్పినవన్నీ ఏదో అశ్రద్ధ, అసూయ, ఇవన్నీ దోషాలన్నీ ఉన్నాయి, ఆసక్తి, సంగాత్ సంజాయతే కామ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కాదు, సరి అయినది ఆ చిలుకకు కన్ను అనేది ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలియాలి. స్పష్టంగా తెలిస్తే దాని మీద కొట్టే అవకాశం ఉంటుంది. దాన్నే కొట్టడం అర్జునుడి యొక్క లక్ష్యం. అంటే అర్జునుడు ధనుర్ధరుడు కాబట్టి అతనికి ఒక లక్ష్యాన్ని సరిగ్గా చూపిస్తే అతను కొట్టగలడు. మనకైనా సరే, సాధారణ మానవులకు కూడా ప్రధానమైన దోషం ఏదో తెలిస్తే దాన్ని గనక ఒకసారి మనం ఆ దోషాన్ని పోగొట్టుకోగలిగితే దాని చుట్టూ ఉండేటువంటి దోషాలన్నీ సహజంగానే పోతాయి. జ్వరానికి కారణమైనటువంటి అజీర్తిని గనక ఒకసారి తెలుసుకుంటే వైద్యుడు ఆ అజీర్తికి గనక మందు వేసేస్తే దాంతో వచ్చే జ్వరము పోతుంది, ఆ జ్వరంతో వచ్చే వేడి పోతుంది, నీరసం పోతుంది, అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి. ఆ ప్రధానమైన దోషం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి చెప్పవలసింది లిస్ట్ కాదు, ప్రధానమైన దోషాన్ని చెప్పాలి అని పరమాత్మ ఒక్కసారి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు చెప్పిన విషయాలను కాదనేందుకు ఏమీ లేదు, చెప్పిన విషయాలన్నీ అలాగే ఉన్నాయి, వాటిల్లో ప్రధానమైనది ఇది అని పరమాత్మ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనః మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం అని. ఓ అర్జున, నువ్వు ధనుర్ధరుడివి, నీ శత్రువుని చూపిస్తాను, కొట్టేవాణ్ణి. నీ వైరి, నీ శత్రువు చూపిస్తాను, సరిగ్గా వాణ్ణే కొట్టు. ఎవరా నీ శత్రువు అంటే కామః. కామః, ఆ కామమే కొంచెం మారితే, మార్పుకు లోనైతే, ఒక మ్యూటేషన్కి లోనైతే క్రోధ, ఆ కామమే క్రోధంగా పరిణమిస్తోంది. కామ ఏషః క్రోధ ఏషః. ఈ కామము లేదా క్రోధము లేదా క్రోధంగా మారిన కామం, క్రోధంగా మారబోతున్న కామం, కామంలా పూర్వరూపాన్ని సంతరించుకున్నటువంటి క్రోధం, ఇది దేని వలన పుట్టింది అంటే రజోగుణ సముద్భవ. సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటూనే ఉన్నాం. అటువంటి గుణాలలో 2వ గుణం రజస్సు. ఆ రజస్సు అనేటువంటి గుణం వలన పుట్టింది ఇది. రజస్సు, రజోగుణం కోరికలను పుట్టించి ఆ కోరికల ద్వారా మనిషిని క్రియల వైపు ఉసిగొలుపుతూ ఉంటుంది. మనిషి ఏదో చెయ్యాలి అని తపన పడటానికి ప్రధానమైనటువంటి గుణం రజోగుణం. అటువంటి రజోగుణం వలన ఈ కోరిక పుట్టింది. సామాన్యమైంది కాదు ఇది. మహాశనః, చాలా పెద్ద తిండిపోతు. మహాశనః, ఎంత వేసినా సరే తినేస్తుంది, ఇంకా చాలదంటుంది. మహాశనః, మహాపాప్మ, సామాన్యమైన పాపం కాదు. ఎంత పాపానికైనా ఒడిగడుతుంది, ఎంత పాపాన్నైనా చేయిస్తుంది, మనిషిని ఎంత హీనస్థితికైనా సరే దిగజారుస్తుంది. మహాశనః మహాపాప్మ. అందువల్ల నీకు శత్రువు, ప్రధానమైన శత్రువు కామం, కోరిక. ఆ కోరికని విద్ధి, కొట్టై, నువ్వు కొట్టై. నీకు ప్రధానమైన దాన్ని కొడితే మిగతా అన్ని అదుపులోకి వస్తాయని ఉంది కదా. యుద్ధంలో కూడా అంతే. ప్రధానమైనటువంటి సేనాపతినో, రాజునో, ఇతర ప్రధాన వీరుడినో కొట్టేస్తే ఇతరులు ఎలాగో భయపడి పారిపోతారు. ఇక్కడ మనం చేసేటువంటి దుర్గుణాల మీద యుద్ధంలో, దుర్గుణాలలో ప్రధానుడైనటువంటి కామం మీద కనుక యుద్ధం చేసి కామాన్ని కొట్టేస్తే ఇతర దుర్గుణాలన్నీ పారిపోతాయి, ఎంతో కొంత పోతాయి. ఇతర దుర్గుణాలని ఓడించటం సులభమైన కనీసం అవుతుంది అని పరమాత్మ కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవ మహాశనః మహాపాప్మ విధ్యేన మిహ వైరిణం అని స్పష్టంగా పేర్కొంటున్నాడు.
ఏంటి ప్రత్యేకించి పరమాత్మ ఇంతకుముందు చెప్పిన విషయాలలో కూడా ఈ కామము లేదా క్రోధము ఉండగా ఇక్కడ ప్రత్యేకించి కామ ఏష క్రోధ ఏష అని చెప్తున్నాడు? ఏమి పరమాత్మ యొక్క తాత్పర్యం అని ఆలోచన చేస్తే, ఇంతకుముందు కూడా ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ అని ఒకసారి చెప్పే ఉన్నాడు. ప్రతి ఇంద్రియానికి ఆయా వస్తువుల మీద రాగద్వేషాలు ఉంటాయి. ఆ రాగద్వేషాలు శత్రువులు, తౌహ్యస్య పరిపంథినౌ. ఆ శత్రువుల యొక్క వశానికి మనం వెళ్ళకూడదు, శత్రువులకు లొంగిపోకూడదు అని ఇంతకుముందు చెప్పే ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేకించి ద్వేషాన్ని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. రాగద్వేషాలకు కూడా పోటీ పెడితే, రాగద్వేషాలకు కూడా కుస్తీ పెడితే గెలిచేది రాగమే, అంటే కామమే, కోరికే గెలుస్తుంది. కాబట్టి ఆ కోరిక అనేదాన్ని ప్రధాన శత్రువుగా ఉంచుకో అని చెప్పటం కోసం ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. కోరిక ప్రధాన శత్రువు. రాగద్వేషాలు అని కలిపితే దారిగాచి దోపిడీ చేసేటువంటి బందిపోట్లు అని అనుకున్నాము, తౌహ్యస్య పరిపంథినవు అని. ఇద్దరూ కాదు, ఒకడు అని తేలాలి అంటే ఎవరది అంటే ప్రధానమైన శత్రువు ఈ కామము. ఆ కామం అంటే ఏమిటి అంటే కమనీయంగా ఉండేటువంటిది కామం, చాలా అందంగా కనిపించేటువంటిది కామం. అది ఉన్నప్పుడు కానీ లేదా అది తీరుతున్నప్పుడు కానీ అంతగా ప్రభావం తెలియనటువంటిది కామం. కమనీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కామం. కోరిక కలిగినప్పుడు నాకు కాబట్టి ఇలాంటి కోరికలు కలిగినాయి, నా సామర్థ్యాన్ని అనుసరించి ఇలాంటి కోరిక కలిగింది అని అందరికీ ఒక రకమైన ఆనందం కలుగుతూనే ఉంటుంది. అందరికీ ఇలాంటి కోరికలు కలగవుగా, ఎవరు పడితే వాళ్ళు ఇలా కోరికలు కోరుకోలేరు కదా, నేనే కోరుకోగలను, ఎందుకంటే నాకే ఇలాంటి శక్తి ఉంది అని. కమనీయమైనటువంటిది ఈ కామం. ఈ కామం అందరికీ పరిచితమైనటువంటిదే కామం. కామ ఏష అందరికీ తెలుసు, అందరికీ మనస్సుల్లో ఉండి బాగా మిత్రుడిలా కనిపించేటువంటి అనుకూలమైన శత్రువు కాబట్టి అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిది ఈ కామం. అందువలన కామ ఏష, నీ మనసులో ఉన్నాడు, నీ శత్రువుల, నీ మిత్రుల్లా కనిపించేటువంటి నీ శత్రువు కామ ఏష. ఈ కామం తీరినంత వరకు ఒక రకంగా ఉంటుంది, కమనీయంగా ఉంటుంది. తీరకపోతే, ఆ కోరిక సరిగ్గా గనక అనుకున్న రీతిలో తీరకపోతే, అసలే తీరకపోతే, తీరే అవకాశమే లేకపోతే ఏమవుతుంది అంటే కోపం కింద మారుతుంది. కామ ఏష, ఇదే జాగ్రత్తగా చూసుకో, ఆ మ్యూటేషన్ని, ఆ మార్పుని జాగ్రత్తగా గమనించుకో. కామమే మెల్లగా కోపంలా మారిపోతుంది. ఎంతమందిని చూడట్లేదు యాసిడ్ మొహాల మీద పోసేవాళ్ళని? ఎందుకు పోస్తున్నారు? కోపం కొద్దీ. కోపం ఎందుకు వస్తుంది చెప్పక్కర్లేదు ఇంకేమీ. ఆ కామమే కోపం కింద మారిపోతోంది. కామ ఏష క్రోధ ఏష. ఆ క్రోధం కూడా నీకు బాగా పరిచితమే, నీకు చాలా ఇష్టమైనదే. క్రోధం ఇష్టం కాదా? నా కోపం అందరికీ ఇష్టం కాదు. నా కోపం అంటే అందరికీ వాళ్ళకి ఇష్టమే. ఎదుటివాడి కోపం ఇష్టం ఉండదు, నా కోపం అంటే అందరికీ ఇష్టం. కాబట్టి నీకు చాలా ఇష్టమైనటువంటి కామం అదే తీరనప్పుడు కోపంగా పరిణమించింది. అదిగో అదే ప్రధానమైనటువంటి శత్రువు. పోనీ అది తీరకపోతే కదా కోపంలా మారుతోంది, కోపంలా మారిన తరువాత కదా ఏమైనా హాని చేస్తోంది. కోపంలా మారేంత వరకు చాలా కమనీయంగా అందంగా ఉంటుంది కదా, ఆ దశలో ఎందుకండి కాదనుకోవటం అని ఎవరికైనా సందేహం వస్తుందేమో. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రాజావారికి కుక్కలున్నాయి, కొన్ని కుక్కలున్నాయి. ఆ కుక్కలు ఎక్కడుంటాయంటే రాజావారి ఇంటి ముందు ఉంటాయి. ఇంటి ముందు కట్టేస్తారు ముద్దుగాను, ఆ వసారాలను ఎక్కడో కట్టేస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఆఫర్ ఏంటంటే ఆ కుక్కల మీదుగానే రావాలి, ఆ కుక్కల్ని దాటే రావాలి. ఆ కుక్కలకి రెండు రకాల స్వభావాలు ఉన్నాయట. ఏంటంటే కొంతమంది మనుషుల్ని చూస్తే వాటికి ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ పుట్టుకొచ్చి ఆ మనుషుల మీద పడి నాకుతూ ఉంటాయట. కుక్కల స్వభావం తెలిసిందే కదా, బాగా ఇష్టమైన వ్యక్తిని నాకేస్తూ ఉంటాయి. ఏ మనిషి మీద ఇష్టం కలుగుతుందో ఆ మనిషి మీద పడి నాకేస్తూ ఉంటాయి. నాకేస్తే వచ్చిన వ్యక్తి ఏం చేయించుకోవాలి?
ఏం చేసుకోవాలి? చిచి కుక్క అనటానికి వీలేదు, రాజావారి కుక్కలు. అందువలన ఏం చేయాలి? నాకితే నాకు ఇచ్చుకోవాలి, వాడి కర్మ అది. కొంతమంది వ్యక్తుల్ని చూస్తే ఆ కుక్కలకి నచ్చక ఏం చేస్తాయిట, వచ్చిన వెంటనే కరుస్తాయి. మురుగే కుక్కలు కావవి, కరుస్తాయి. కరిస్తే ఏం చేయాలి? చీ కుక్క కరుస్తున్నావు అన్నానాలా అంటాను లేదు, రాజావారి కుక్కలు. అందుకని ఏం చేయాలి? కరిపించుకోవాలి. నాకితే నాకించుకోవాలి, కరిస్తే కరిపించుకోవాలి. అట్లాగే ఈ కోరికలు అనేవి కుక్కలు అనుకుంటే, రాజావారి కుక్కలు. రాజా ఎవరు? మనమే, మన కుక్కలు కదా ఇవి. ఈ కోరికలు అనుకూలంగా ఉంటే, మన మీద చాలా ప్రేమగా కమనీయంగా ఉంటే ఏం చేస్తాయి? నాకేస్తాయి. నాకేటువంటి ఏంటి? ఒక కోరిక తీరింది, పద ఇంకో కోరికకి లాగి, ఇంకో కోరిక, పైకి వెళదాం అని నాకేస్తాయి. పోనీ తీరలేదా, ఎక్కడో చోట దీన్ని కట్ చేద్దామని ఆపేశామా, కోపం వస్తుంది ఈ కుక్కకి. ఒక కుక్క కాదుగా, చాలా కుక్కలు కూడా ఉన్నాయి కదా. ఈ కుక్కలకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తాయి? కరుస్తాయి. కరుస్తే ఏం వస్తుంది? కోపం వస్తుంది. అంటే కోరికగా మారినటువంటి ఆ కుక్క కోపంగా ఉన్నప్పుడు అది కరిస్తే మనకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపం, ఈ కోరిక కోపంగా మారిన తర్వాత చేయరాని అకార్యం, చేయరాని దుష్కృత్యం ఉండదు. కామం కొంచెం అందంగా ఉంటుంది, సరిగ్గా కనిపించదు, దాని యొక్క రూపం సరిగ్గా కనిపించదు, అందంగా ఉంటుంది కాబట్టి. కానీ కోపంగా మారిందో అది చేయరాని పనే లేదు. ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత మాటైనా అననిస్తుంది, ఎంతటి వారినైనా ఎదిరిస్తుంది, ఎంతటి ధర్మ మార్గాన్నైనా కాలితో తన్నిచ్చి అధర్మ మార్గంలోకి చక్కగా రాజముద్రలు వేస్తుంది. ఈ క్రోధంగా మారిన కామాన్ని పట్టుకునేటువంటి శక్తి ఎవరికీ లేదు. కుక్క కాటుకు మంది ఎక్కడిది సరిగ్గాను. కాబట్టి కామ ఏష క్రోధ ఏష. కామంలా ఉన్నప్పుడు నీకు సరిగ్గా తెలియదు, కానీ అది క్రోధంలా మారితే మాత్రం ప్రభావం తెలుస్తోంది. క్రోధ ఏష. క్రోధంగా మారినప్పుడు శరీరంలో జరిగేటువంటి పరిణామాలు ఏంటి అని కెమిస్ట్లను అడగండి. ఏ ఏ హార్మోన్స్ పెరుగుతాయి, ఏ ఏ హార్మోన్స్ డౌన్ అయిపోతాయి, ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతాయి, బీపీలో ఏం తేడా వస్తుంది, ఇవన్నీ అడిగితే తెలుస్తుంది. శరీరానికి ఏమి నష్టం, కోపం వస్తే శరీరానికి ఏమి నష్టం అని కెమిస్ట్లను అడగచ్చు, బయోకెమిస్టులు చెప్తారు. ఆ కామ ఏష క్రోధ ఏష, ఇది ఎట్లాంటిది? రజోగుణ సముద్భవ. ఆ రజోగుణం వలన పుట్టినటువంటి గుణం ఇది. రజోగుణం వలన పుట్టినటువంటిది ఈ కామం. రజహ అంటే రంజనాద్ రజహ, చాలా అనుకూలమైనటువంటి భావన వలన పుట్టినటువంటిది కామం. అనుకూలం, నాకేదో చాలా దీనివల్ల లాభం కలుగుతుంది అనేటువంటి సంకల్పంతో పుట్టినది ఈ కామం. రజోగుణ సముద్భవ. ఇంతేకాకుండా రజోగుణమైనటువంటి క్రియను పుట్టించేది. ఒక అనుకూలమైన భావనతో జన్మాంతర సంస్కారాలతో పుడుతుంది. పుట్టినటువంటి కామం ఊరికే కూర్చొనివ్వదు, మనిషిని ఒక్కసారి ఊపేస్తుంది. ఆ ఊపటంలో మనిషి ఎటైనా పడిపోతాడు, ఏ దారినైనా పడిపోతాడు. మనిషిని ఒకవైపుకు తోస్తుంది. ఆ వైపు ధర్మ మార్గం అయితే సరిగ్గా అయ్యి ఉండదు, ఏదో వైపుకు తోస్తుంది. ఆ తోసే మార్గం మాత్రం ధర్మ మార్గం కాకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ధర్మ మార్గంలో ఈ కోరికకి ఎక్కువ స్వాతంత్ర్యం ఉండదు. ధర్మ మార్గం ఎప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్తో ఉంటుంది, నియమ నిబంధనలతో ఉంటుంది. కోరిక అనేది ఇష్టం వచ్చినట్టు సంచరించాలి కదా. ఇష్టం వచ్చినట్టు సంచరించాలి అంటే అధర్మ మార్గం వైపు వెళదాం, మనకి ఏది వీలుగా ఉంటే అటు వెళదాం అనే తోపు తోస్తుంది. రజోగుణ సముద్భవ సామాన్యమైంది కాదు. ఇంతేకాదు, ఈ కుక్కలకి ఒక బిస్కెట్టో 2 బిస్కెట్లో వేసేసి వాటిని కాస్త శాంతపరుద్దాం అంటే లాభం లేదు. ఓ బిస్కెట్ తిన్నాయా మరి ఇంకొకసారి నాలుక చాస్తాయి, వెయ్యలేదా చేతినే కరిచే ప్రమాదం ఉంది. బిస్కెట్ అంటే మన చెయ్యే బిస్కెట్ అనుకుంటే ఇంకేమీ లేదు, మిగిలేదేమీ లేదు. మహాశన, ఎంత తిన్నా చాలదు, ఎంత తిన్నా చాలదు, తింటూ 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 ఉంటూనే ఉంటాయి. వేసిన కొద్దీ ఇంకా వేయించుకుంటూనే ఉంటుంది. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్తమేవా అన్నాడు మహాకవి. ఈ కోరికలు ఎప్పుడైనా సరే ఆ కోరికలు తీరుతూ ఉంటే చల్లారవుట. ఎప్పుడైనా అగ్ని చల్లారాలి అంటే దాంట్లో కట్టెలేస్తూ ఉంటే చల్లారుతుందా? అగ్ని చల్లారాలి అంటే దాంట్లో కట్టెలేస్తూ ఉందాం, ఇంకా వేస్తాం, పైన పైన వేస్తే ఏమవుతుంది? ఆ జ్వాల పెరుగుతుంది, అఖండమైన జ్వాల అయిపోతుందే తప్ప ఎప్పటికీ కట్టెలు వేస్తూ వేస్తూ ఉండగా అగ్గి చల్లారదు.
అట్లాగే కోరికలు తీరుతూ ఉండగా కోరికలు చల్లారుతాయి అనేది ఒక రకమైన భ్రమ. అందువలన ఇది మహాశనః, ఎంత తిన్నా చాలన్నటువంటి ఆకలి కొన్న తోడేలు లాంటిది. ఇది తోడేలుకు ఆకలి ఎక్కువ అని అంటారు కదా. మహాశనః, మహాపాప్మ, ఇది చేయరాని పాపకృత్యం ఉండదు. మనిషి మీద ఏమాత్రం జాలి దయ లేనటువంటి దుర్గుణం ఇది. అయ్యో మనల్ని ఇంతకాలం భరించాడే, మనల్ని ఇంతకాలం పెంచి పోషించాడే వీడిని చక్కగా మనం ఉద్ధరిద్దామే అని అనుకోదు. మహాపాప్మ, చాలా పాపకర్మలు చేయిస్తుంది, చాలా పాప సంకల్పాలను కలిగి ఉంటుంది. అందులోనూ కోపంగా మారిన తరువాత దాని పాపానికి అడ్డుకట్ట వేయలేరు ఎవరు. మహాశనః, మహాపాప్మ. ఏం చేయాలి ఇలాంటి శత్రువుని అంటే ఇహ, ఇక్కడికిక్కడ, ఇప్పటికిప్పుడు విద్ధి, కొట్టేయాల్సిందే. ఏ క్షణాన అనిపిస్తే ఆ క్షణాన్ని కొట్టేయాల్సిందే. ఎప్పటికప్పుడు ఇంటికెళ్ళి చూసుకుందామని కానీ, ఇంకోసారి చూసుకుందాం రేపు ఎల్లుండి సంవత్సరం తర్వాత ఇవేం లేవు. ఈ క్షణాన్ని జరిగిపోవాల్సిందే. విధ్యేనం ఇహ వైరిణం, ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ జరిగిపోవాల్సిందే. విధ్యేనం ఇహ వైరిణం. నీకు పరమశత్రువు ఈ కామము. నీకు మిత్రుడిలా కనిపించేటువంటి అంతర్గత అనుకూలమైన శత్రువు ఈ కామం. ఈ కామం నీ శత్రువులలో కల్లా ప్రధానమైనటువంటి శత్రువు. ఈ శత్రువుని నువ్వు కొట్టుకోవాల్సిందే. ఈ శత్రువుని నువ్వు కొట్టుకోగలిగితే మాత్రమే నీకు ఆ పాప మార్గం నుండి ప్రవృత్తి పోయి ధర్మ మార్గంలో ప్రవృత్తి వస్తుంది, లేకపోతే రానే రాదు అనే విషయాన్ని పరమాత్మ కామ ఏషః, క్రోధ ఏషః, రజోగుణ సముద్భవః, మహాశనో మహాపాప్మ, విధ్యేనమిహ వైరిణం అనేటువంటి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా పై శ్లోకాలలో ఈ పాపం చేసేటువంటి ఈ కామం యొక్క స్వరూపాన్ని చక్కగా వర్ణించబోతున్నాడు. అలాగే దీన్ని నిగ్రహించుకోవటానికి, దీన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి కలిగిన ఉపాయాలను కూడా కొన్నిటిని పరమాత్మ బోధించబోతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం పైపైన చక్కగా తెలుసుకుందాం. తెలుసుకుని పరమాత్మ చెప్పినటువంటి ఈ కామం అనే శత్రువుని, అంతర్గత అనుకూల శత్రువుని మనం నిర్జించి జయించి మన అధర్మ సంకల్పాలన్నిటినీ పోగొట్టుకుని ధర్మ సంకల్పంతో వేదవ్యాస మహర్షి గారు చెప్పినట్లుగా మనం అర్థకామాలన్నిటినీ పొందేట్లుగా, మనకు సరి అయినటువంటి సత్ఫలితాలు అందేట్లుగా ధర్మ మార్గంలో సంచరించేటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉందాం. ఆ సంకల్పంతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః. గుణాగుణే
गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान् चेतसः सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ तयोर्न वशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः अर्जुन उवाच अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः श्रीभगवानुवाच श्रीभगवानुवाच काम एष क्रोध एष रजो गुणसमुद्भवः काम एष क्रोध एष रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च
ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః ఇంతవరకు చక్కగా మనం తృతీయాధ్యాయంలో ఉండేటువంటి 19 శ్లోకాల పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టుకే గర్వకారణమైనటువంటి శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు మనతో నామ సంకీర్తన చేయించడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఒకదాన్ని గానం చేయిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తన కూడా చేయిస్తారు. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు దీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పునయిందరిలోని హృదయములోనందు ఏ పుననిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోనందు దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని
భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద, శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వినియాతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ. శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు. జగమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు. కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు. పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార
కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్కృత నామ కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమాన రహిత కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు వేద రక్షక కృష్ణ కృష్ణ వేద స్వరూప కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణజాల కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు గగన శ్యామ కృష్ణ కృష్ణ అనరిపు భీమ కృష్ణ కృష్ణ గోకుల ప్రియ కృష్ణ కృష్ణ గరుడ వాహన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు మురళీ మోహన కృష్ణ కృష్ణ ముని జనపాల కృష్ణ కృష్ణ ముచుకుంద వరద కృష్ణ కృష్ణ ముక్తిదాయక కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కుండలి శయన కృష్ణ కృష్ణ ఉపతి నివారణ కృష్ణ కృష్ణ రాస విహారీ కృష్ణ కృష్ణ రాధాలోల కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు అనంత రూప కృష్ణ కృష్ణ అనంత మహిమ కృష్ణ కృష్ణ అనంత వీర్య కృష్ణ కృష్ణ అక్షరాకృతి కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు నవ మహిమార్ణవ కృష్ణ కృష్ణ నమితామర శ్రీ కృష్ణ కృష్ణ నరక నాశన కృష్ణ కృష్ణ నవనీత చోర కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు పంకజనాభ కృష్ణ కృష్ణ పరమానంద కృష్ణ కృష్ణ పాతక నాశన కృష్ణ కృష్ణ పాశమోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ధర్మపాలన కృష్ణ కృష్ణ హరణి వల్లభ కృష్ణ కృష్ణ ద్వారకాధీశ కృష్ణ కృష్ణ దానవ మర్దన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు నిగమ గోచర కృష్ణ కృష్ణ నిత్య నిర్మల కృష్ణ కృష్ణ నిఖిల లోకేశ కృష్ణ కృష్ణ నిరామయ దేవ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ వెంకటేశ కృష్ణ కృష్ణ శ్రీ గౌరీనుత కృష్ణ కృష్ణ శ్రీకర గుణనిధి కృష్ణ కృష్ణ శ్రీ విష్ణు రూప కృష్ణ కృష్ణ
శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇంతవరకు మనం శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారితో కలిసి నామ సంకీర్తన కార్యక్రమం చేసుకున్నాం. అందులో మొదటగా అన్నమాచార్యులు వారి అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునుడితో అనే సంకీర్తనను గానం చేసుకున్నాం. చాలా విశేషమైనటువంటి ఈ సంకీర్తనకు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారే స్వరాలను కూర్చారు. అదేవిధంగా తర్వాత చేసుకున్నటువంటి నామ సంకీర్తనల్లో నామాలకు కూడా ఆయనే స్వరకల్పన చేశారు. అటువంటి మహానుభావుడితో కలిసి మనమందరం ఈరోజు ఈ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ